దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రేమపూర్ణుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చెప్పినా వారికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. మత్తయి గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. ప్రియా సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన సంవత్సరంలో మనకి మంచి తలాంతులను ఇచ్చి మనకి ముందుకు నడిపించాలని, జయమివ్వాలని, విజయం ఇవ్వాలని, ఒక అధికారంతో మనల్ని ముందుకు నడిపించాలని ప్రభు యొక్క ఆశ. దేవుడు ఒక గొప్ప తలాంతులు మనకి ఇచ్చి మనల్ని బలపరచగల గొప్ప దేవుడు. మనలను సృజించిన ప్రభు మనకు తలాంతులను, కృపావరములను ఇచ్చి ఆశీర్వదించి దీవించి బలపరచాలని ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. కొందరు చక్కగా వాద్యములను వాయించుదురు, కొందరు మధురముగా పాటలు పాడుదురు, కొందరు వాగ్దాటి గలవారై ప్రభు యొక్క నామాన్ని బోధించెదరు. ఇలా ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చుచున్నాడు. లోకులు తమ తలాంతులను బట్టి ధనము, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. కొందరు తమ తలాంతులను సాతాను కమ్మివేసి వారి జీవితాలు విషాదపరుచుకుంటున్నారు. అయితే దేవుడి బిడ్డలమైన మనము మన తలాంతులను యావత్తు ప్రభు నామ మహిమార్థమై మనం వాడుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిచ్చినటువంటి తలాంతులను మనం వినియోగించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనము రక్షణ పొందినప్పుడు ప్రభు మనకిచ్చిన మొదటి తలాంతు ప్రార్థన. అది ఎంతో విలువగలది. ప్రార్థనలో దేవుని అబ్బా తండ్రి అని సంతోషంగా పిలుచున్నాం. ఆయనతో మనసు విప్పి మాట్లాడుచున్నాం. ప్రార్థన అనున్నది దేవునితో గల బంధుత్వము బలపరుచున్నది. ఖాళీలో నిలిచి దేశం కొరకు, నశించు ఆత్మల కొరకు విజ్ఞాపన చేయుచున్నాం. దేవాదేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన తలాంతుని మనము సద్వినియోగం చేసుకుందాం. ఈ ప్రార్థనా తలాంతు అమూల్యమైనది, సర్వోన్నతమైనది, సమర్థవంతమైనది, శక్తివంతమైనది. దేవుడితో గడిపే గొప్ప భాగ్యం. దేవునికి మన సమస్యలన్నీ విన్నవించుకునే గొప్ప తలాంతే ప్రార్థన. కనుక ఇచ్చిన తలాంతుని ప్రతినిత్యము మీరు ఈ గొప్ప తలాంతుని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనాపరులై, ప్రార్థనా యోధులై, ప్రార్థన యోగ్యత కలిగిన పిల్లలుగా ఈ సంవత్సరం మీరు ముందుకెళ్లాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఆ ఒక్క తలాంతు ఆగిపోకుండా దాని ద్వారా మరో తలాంతులను సంపాదించుకుందాం. ప్రార్థనాను తలాంతు నుండి విజ్ఞాపనాను తలాంతు రావాలి. విజ్ఞాపన ఆత్మగలవారై విరిగి నలిగిన హృదయములతో కన్నీటితో ప్రార్థించు తలాంతులను పొందుకుందాం. ఇలాగూ మన తలాంతులను వాడుకున్నప్పుడు ప్రభు ఇంకనూ ఎక్కువగా ఆత్మ సంబంధమైన తలాంతులను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. ఈ సంవత్సరంలో అద్భుతమైన తలాంతులు ఇచ్చి అద్భుత రీతిలో మిమ్మల్ని వాడుకుంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దేవాదేవుని యొక్క కృపాక్షాలు మీతో కూడా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను మీరు పరిపూర్ణంగా మీరు వాడుకోండి. మన సామర్థ్యం చెప్పిన మాత్రమే దేవుడు తలాంతులిస్తాడు. కైన ప్రియుల ఇచ్చిన తలాంతును మీరు సంపూర్ణంగా మీరు ప్రభు పేరట వాడండి అని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక తలాంతును పొందినవాడు దాన్ని దాచిపెట్టాను, అనగా తన సామర్థ్యము వృద్ధి చేసుకోనలేదు. అందువలన యజమానుడు నిరాశ చెందాడు. తలాంతు ఇయ్యబడిన ఉద్దేశము నెరవేర్చుటలో తప్పిపోయాను. దేవుని బిడ్డలారా, నేడు ప్రభు మీకు ఎన్నో తలాంతులు ఇచ్చి ఉండవచ్చు. లోకం గుండా ఒక్కసారి దాటి వెళ్చున్నాం. ఈ కొద్ది కాల జీవితమందు మనం పొందిన తలాంతులను వాడుకొండ ద్వారా ప్రభు కొరకు సాహస కార్యం చేయుదుముగాక. నీవు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునై ఉన్నావు అని దేవుని నిందించకుండా జాగ్రత్త పడదాం. దేవాదేవుడు మనకిచ్చిన తలాంతులను మనం వాడుకుందాం. ప్రియమైన దేవుడు ఇచ్చిన తలాంతులను దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు మంచివాడు, సర్వోన్నతుడు. దేవుడు మన జీవితంలో జయము, విజయం ఇచ్చి ఈ సంవత్సరం జరుగుచుండగా మన పక్షాన
తన యొక్క దీవెనకరమైన మేలైన ఘనమైన ఆశీర్వాదకరమైన కార్యాలు చేయటానికి దేవుడను మనం బలపరచడానికి ఆ దేవాదేవుడిచ్చిన తలాంతు ఈరోజు మీరు గుర్తించి ఈ యొక్క వాగ్దానం అనగా తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను సద్వినియోగం చేసుకోండి. మీరు పాటలు పాడేవారైనా, మీరు సాక్షిగా నిలిచేవారైనా, మీరు బోధించేవారైనా, మీరు దేవుని పనుల్లో ముందుకెళ్ళేవారైనా తండ్రి పనుల మీద నిమగ్నం అవ్వండి. ఆనాడు బాలయేసు, నేను నా తండ్రి పనుల మీద ఉన్న సంగతి మీరు ఎరుగురా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా తండ్రి పనుల మీద ముందుకు సాగండి. ఈ సంవత్సర కాలమంతుల్లో పరిశుద్ధాత్మ తన కార్యాభివృద్ధి మీ పట్ల జరిగించి జయము విజయము అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించి దీవులు దయచేసి ఆయన కృపలో బలపరిచి ఆయన తలాంతులు మీ జీవితంలో ఆశ్చర్యకరంగా జరిగించునుగాక. ప్రార్థన. మహిమాస్వరూపుడైన తండ్రి, నీ కొందనాలు నాయన, ఈ సంవత్సరంలో మీ యొక్క తలాంతులను మాకు అనుగ్రహించి మీ తలాంతులను ప్రభానికి స్తోత్రాలు. మేము నమ్మకంగా నాయన మీరు అప్పగించిన పని నమ్మకం మేము చేయటానికి మీ కృప మాకు దయచేసి మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వీళ్ళందరికీ నాయన నీ దయాకిరీటం ధరింపచేసి బిడ్డలందరి జీవితంలో జయ విజయం దయచేసి నాయన నీ కృపా వరములను ఇచ్చి బిడ్డలందరినీ ఆశీర్వదించమని దీవులు దయచేయమని మీ నామానికి మహిమగా మీ నామానికి ఘనతగా బిడ్డలందరినీ ధైర్యంగా ఆయా స్థలాల్లో నిలబెట్టి మీరు వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.